ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి లలితా సహస్రనామంలోని ఏ నామాలని జపించాలి? చాలామందికి ఉద్యోగంలో అనేక ఆటంకాలు ఉంటాయి. ఎంతో కృషి చేస్తూ ఉంటారు, కష్టపడి పని చేస్తూ ఉంటారు, అయినా గుర్తింపు ఉండదు. కొంతమంది ఎలాంటి శ్రమ లేకుండానే మంచి పేరును సంపాదించుకుంటూ ఉంటారు పై వాళ్ళ అనుగ్రహంతో. మరికొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, అయినా వాడికి గుర్తింపు ఉండదు, రావాల్సినటువంటి పైకం కూడా వాడికి సరిపోయినట్టుగా దానికి అందదు. అన్ని విధాలుగా కూడా ఇక్కట్లు పడుతూ ఉంటారు. ఆ ఉద్యోగాన్ని వదులుకోలేరు, అక్కడ ఉండలేరు. ఉన్నతాధికారులకి ఎప్పుడు వీళ్ళంటే ఎప్పుడు విసురుగానే ఉంటుంది, కోపంగా ఉంటుంది. అలా చాలా చోట్ల చాలామంది చెప్తూ ఉంటారు. అక్కడ ఉండలేక రిజైన్ చేసి బయటకు వచ్చేవాళ్ళు కూడా చాలామంది కనపడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగంలో ఉన్నత స్థానం కావాలి, ప్రమోషన్ కావాలి, వాళ్ళు ఆశించినటువంటి లక్ష్యాన్ని వాళ్ళు నెరవేర్చుకోవాలి, లక్ష్య సాధన చేయాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి, పై అధికారుల మెప్పును పొందాలి, తర్వాత గుర్తింపును పొందాలి. దానికి తగినట్లుగానే వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి అనుకూలత ఏర్పడాలి, అంటే ఆర్థిక లాభాలు కూడా వాళ్ళకి చేకూరాలి. మరి అలా సతమతమవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఏ నామాల్ని జపించాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజ్యలక్ష్మి, కోశనాథ, చతురంగ బలేశ్వరి. రాజరాజేశ్వరి మొదలుకొని చతురంగ బలేశ్వరి అనేటువంటి నామాల వరకు కూడా రోజు 108 సార్లు ఈ నామాల్ని జపించాలి. ఒక్కసారి లలితా సహస్రనామాన్ని పూర్తిగా చేసి ఉదయాన్నే లలితాదేవికి పటానికి కానీ విగ్రహానికి కానీ శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి కానీ దీపారాధన చేసి అమ్మవారిని ప్రార్థించి ఒక్కసారి లలితా సహస్రనామం పూర్తిగా చదివి ఆ తర్వాత ఈ నామాలని 108 సార్లు కానీ లేదా 1000 సార్లు కానీ చేతనైతే 1,00,000 సార్లు కానీ, అంటే ఒక్క రోజులో బాబు ఒక నియమం ఇంతకాలంలో కావాలి అని చెప్పేసి పెట్టుకుని ఈ నామాల్ని చేయాలి. అయితే ఈ నామాల్లో ఉన్నది ఏమిటి? రాజరాజేశ్వరి అంటే ఏమిటి? రాజులకి ఈశ్వరి. ఎలాంటి రాజులు? మనకి ఉన్నటువంటి వాళ్ళు. రాజు అంటే ప్రజలని పరిపాలించేటువంటి వాడు. అంటే ఉద్యోగంలో ఏమిటి? అక్కడ ఉండేటువంటి తమ కింది వాళ్ళకి అధికారిగా మనం చెప్పుకుంటాం. దేశాన్ని ఏలేటువంటి రాజును కూడా చెప్పుకుంటాం. అలాంటి రాజులందరికీ కూడా రాజు లాంటి వాడు చంద్రుడుట. చంద్రుడికి రాజు అనేటువంటి పేరు కూడా ఉందిట. మరి ఆ చంద్రుణ్ణి తను ఆభరణంగా పొందేటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికి ప్రాణేశ్వరి ఎవరు? పరమేశ్వరి. అంటే రాజ్యదాయిని, రాజ్యవల్లభ అంటే రాజ్యవల్లభుడు ఎవరు? ఏలేటువంటి వాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏలిక అయినటువంటిది ఎవరు? సామ్రాజ్యాన్ని ఏలేటువంటి మహాసామ్రాజ్ఞి లలితా పరమేశ్వరి. రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప. రాజకృప అంటే రాజుల కృప మనకి కావాలి. రాజపీఠ నివేశిత నిజాశ్రిత అంటే ఇక్కడేమిటి? కేవలం రాజ్యం వస్తే సరిపోయిందా? ఏలిక వస్తే సరిపోయిందా? దానికి తగినటువంటి వైభోగాలన్నీ కావాలి, ఆర్భాటాలన్నీ కావాలి. ఒక స్థాయిలో ఉంటే కింది వాళ్ళందరూ తమ మాట వినాలి, పైవాళ్ళు తమకి అనుకూలంగా ఉండాలి. తర్వాత అక్కడ ఉండేటువంటి వైభోగాలన్నీ ఉండాలి. ఆ స్థాయికి తగినటువంటి వాహనాలు కానీ అధికారాలు కానీ వీళ్ళ చేతిలో ఉండాలి. కొంతమంది మంత్రులు ఉంటారు, అధికారం వాళ్ళకి ఉంటుంది కానీ ఎలాంటి పవరు ఉండదు. పై వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా మాత్రమే సంతకాలు పెడుతూ ఉంటారు కానీ స్వయం నిర్ణయాధికారం వాళ్ళకి ఉండనే ఉండదు. అలా కాకుండా ఇక్కడ వాళ్ళకి నిజమైనటువంటి అనుకూలత, అధికారం వీళ్ళకి చేజిక్కుతుంది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి అంటే అక్కడ అధికారం, వైభోగం, వైభవంతో వాళ్ళు వెలుగుతారు. ఒకళ్ళు ఒక అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళని చూసి అందరూ గడగడలాడిపోతారు. రాజును చూస్తే తల వంచి పక్కకు తప్పుకుంటారు. అలాంటి అధికారం వాళ్ళకి ప్రాప్తిస్తుంది. ఎవరి వలన? ఆ రాజ్యలక్ష్మి అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహం వలన. రాజ్యలక్ష్మి కోశనాథ. కేవలం అధికారం ఉంటే సరిపోతుందా?
ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థలున్నాయి. వాట్లల్లో పేర్లు మాత్రం అధికారానికి చాలా పెద్దగా ఉంటాయి. డైరెక్టర్ అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. కానీ వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉండవు. తర్వాత వాళ్ళకి ఎలాంటి మానిటరీ బెనిఫిట్స్ కూడా సక్రమంగా ఉండవు. కేవలం పేరు చెప్పుకోవడానికి చాలా గొప్ప పేర్లు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటి? ఎవరైనా ఒక అధికారంలో ఉన్నారు అంటే దానికి తగినటువంటి ఆర్థికమైనటువంటి బలం కూడా వాళ్ళకి చేకూరాలి. అంటే ఇక్కడ ఎవరు? కోశనాథుడు ఎవరు? మనం మామూలుగా ఏమనుకుంటాం? కుబేరుణ్ణి మనం కోశనాథుడుగా చెప్పుకుంటాం. ఆ కుబేరుడికి కూడా తల్లి ఈ పరమేశ్వరి. అంటే ఆవిడ అనుగ్రహం ఉందనుకోండి, ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి. అంటే ఏమిటి? ఎవరికైనా ఒక ఉన్నత స్థితి కావాలి, లక్ష్య సాధన కావాలి అంటే అక్కడికి వెళ్ళటానికి అనుకూలత కావాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి, పై అధికారుల అనుగ్రహం కావాలి, వాళ్ళ సానుకూలత కావాలి, కింది వాళ్ళందరూ తమకి అనుకూలంగా పనిచేయాలి, దానికి తగినటువంటి వైభోగాలు పంగులన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే సరిపోదు, అందరూ మాట వినాలి. అదేవిధంగా ఆర్థికమైనటువంటి సానుకూలత కూడా అన్ని వైపుల నుంచి ఉండాలి. ఎన్ని కావాలి? ఒక పొజిషన్లో వెలుగొందాలి అంటే ఎన్నిటికి కూడా అనుకూలత ఏర్పడాలి. అంటే ఏం చేయాలి? అమ్మవారిని ఈ నామాలతో అర్చించాలి, ధ్యానించాలి. అప్పుడు ఆవిడ అనుగ్రహం వలన అన్నీ సానుకూలపడతాయి. ఇక్కడ ఏ నామాలు చేయాలి? రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజ్యలక్ష్మి, కోశనాథ, చతురంగ బలీశ్వరి అనేటువంటి నామాల వరకు చేయాలి. కేవలం నామాల్ని ఇలాగే చేయొచ్చు, లేదా ఏ నామానికి ఆ నామాన్ని విడదీసి ఓం అని చివర నమః అని చేర్చి కూడా చదవవచ్చు.